ఆకాశంలో నుంచి పడిన ఓ ఉల్క కారణంగా ఓ మనిషి చనిపోయాడని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి నష్టపరిహారం కూడా ప్రకటించింది. అయితే దీనిపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అనుమానం వెలిబుచ్చింది. ఉల్క కారణంగా ఒక మనిషి మరణించిన ఘటన ఆధునిక కాలంలో ఎక్కడా జరగలేదని తేల్చింది. మరి నాసా చెప్పేది నిజమా లేక జయ సర్కార్ చెప్పింది నిజమా? తమిళనాడులోని వెల్లూరు జిల్లాలోని ఓ కాలేజీ క్యాంపస్లో శనివారం ఉన్నట్లుండి పెద్ద శబ్దం వినిపించింది. ఆ ధాటికి అక్కడున్న వాటర్ ట్యాంక్ కూలిపోయింది. కాలేజీలోని తరగతి గదులు, కిటికీ అద్దాలతో పాటు అక్కడున్న బస్సు అద్దాలు కూడా పగిలిపోయాయి. ఏదో వస్తువు అత్యంత వేగంగా వచ్చి కళాశాల ఆవరణలో పడడంతో 5 అడుగుల లోతు 2 అడుగుల వెడల్పున ఒక గొయ్య ఏర్పడింది. ఆ సమయంలో అక్కడే ఉన్న కామరాజ్ అనే డ్రైవర్ చనిపోయాడు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఓ విద్యార్థి వినికిడి శక్తి కోల్పోయాడు. పేలుడు శబ్దం 3 కిలోమీటర్ల దూరం వరకు వినిపించి ఉంటుందని ఆ సమయంలో కాలేజీలోనే ఉన్న ప్రిన్సిపల్ చెప్పారు. అయితే అక్కడ ఏం జరిగిందో ఎవరికీ అంతుపట్టలేదు. ఆ గొయ్యి ఎలా ఏర్పడిందో తెలియలేదు. డ్రైవర్ ఎలా చనిపోయాడో అర్థం కాలేదు. ఆ తర్వాత పోలీసులు వచ్చారు. ఆ ఘటనకు పేలుడు పదార్థాలు కారణమని మొదట భావించారు. కానీ ప్రాథమిక దర్యాప్తులో వారికి పేలుడు పదార్థాలకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించలేదు. గొయ్యి ఏర్పడిన ప్రాంతంలో ఒక చిన్న సాయి నల్లని రాయిని గుర్తించారు. ఆ రాయిని పరిశీలించిన తర్వాత ప్రమాదానికి అసలు కారణం తేల్చారు. ఆ రాయి ఉల్కకు సంబంధించినదని, ఆకాశంలో పడిన ఆ ఉల్క కారణంగానే ప్రమాదం జరిగిందని తేల్చేశారు. డ్రైవర్ మరణానికి కూడా ఆ ఉల్కే కారణమని స్పష్టం చేశారు. దీనిపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అనుమానం వెలిబుచ్చింది. ఉల్క కారణంగా మనుషులు చనిపోవడం అనేది చాలా అరుదని పేర్కొంది. ఈ ఆధునిక కాలంలో ఉల్కపడి ఎవరూ చనిపోలేదని వివరించారు నాసా శాస్త్రవేత్తలు. అయితే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నాసా అభిప్రాయాన్ని పట్టించుకోలేదు. ఉల్క ఢీకొనడం కారణంగానే కామరాజ్ చనిపోయి ఉంటాడని స్పష్టం చేశారు. డ్రైవర్ కుటుంబానికి ₹1,00,000 నష్టపరిహారం కూడా ప్రకటించారు. అయితే ఈ ప్రమాదానికి నిజంగా ఉల్కే కారణమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఉల్కాపాతం అనేది సర్వసాధారణమని, అయితే ఉల్కల వల్ల మనుషులు ప్రాణాలు పోవడం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కడా జరగలేదని సైంటిస్టులు వాదిస్తున్నారు. మరోవైపు ఇస్రో, ఇతర పరిశోధనా సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు వెల్లూరులోని సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లి అక్కడ నమూనాలను సేకరించారు. ప్రయోగశాలల్లో వాటిపై ప్రయోగాలు జరుపుతున్నారు. ఆ ప్రయోగాలు ఒక కొలిక్కి వస్తే కానీ అసలు విషయం తెలియదు.